దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి మంచి పని యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా జరుగుతుందండి. యేసుక్రీస్తు ప్రభువారు బ్రతుకున్న కాలములో కానా ఇంటికి వెళ్ళాడండి. కానా పెండ్లి ఇంటికి వెళితే అక్కడ కొరత, అక్కడ లేమి, అక్కడ ద్రాక్షారసం అయిపోయిందండి. పెండ్లి ఇందులో కరువు వచ్చింది. ఆ కరువును అక్కడ ఏం చేశాడో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు లేమిని, కరువును తొలగించి సమృద్ధితో నింపాడు, సమృద్ధితో చేశాడు, సమృద్ధి కలిగించాడు. కుటుంబ సభ్యులందరికీ, పెండ్లి కుమారుడికి, పెండ్లి కుమారుడు యొక్క తల్లిదండ్రులకి గౌరవాన్ని ఇచ్చాడండి. మంచి పని చేశాడు. ప్రతి మంచి పని యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా జరుగుతుందండి. అక్కడ లేమి వస్తే, కరువు వస్తే ఆ కుటుంబంలో సమృద్ధితో నింపాడు. లేమిని తొలగించి గౌరవాన్ని ఇచ్చాడండి. ఆ కుటుంబానికి, ఆ కుటుంబ సభ్యులందరికీ గౌరవాన్ని నిలబెట్టాడండి ప్రజల మధ్య.